యేసుతో ప్రతిక్షణం యేసుతో ప్రతిక్షణం యేసుతో ప్రతిక్షణం యేసుతో ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా యేసుతో ప్రతిక్షణం అను ఈ కార్యక్రమమును తిలకించుచూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ యేసు ప్రభు నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. టీవీ చెంతకు రండి, కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి టీవీ చెంతన కూర్చోనండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నేటి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల సింహాసనము మీద ఆసీనుడైన జీవనదాత అయిన యేసయ్య, నీ పాదాలకు శుభాభివందనాలు నాయన. నీ వాక్యాన్ని యేసుతో ప్రతి క్షణం అనే ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యము సత్యమైనది తండ్రి. నీ సత్య మర్మాలను నీ బిడ్డలు గ్రహించుటకు తండ్రి నీ సహాయము దయచేయం. మాట్లాడుచున్న నన్ను నీ పరిశుద్ధాత్మతో ముట్టండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ జ్ఞానము నా మీద కుమ్మరించండి తండ్రి. నాయన ఉన్నది ఉన్నట్టుగా నీ వాక్యాన్ని చెప్పుటకు తండ్రి నీ సహాయము దయచేయమని, వీక్షిస్తున్న బిడ్డలు శ్రద్ధగా నీ వాక్యాన్ని గైకొనుటకు సహాయము చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. నేటి మూలవాక్యానికి నేను పెట్టుకున్నటువంటి అంశము మోసపోకుడి. నేటి సమాజంలో అనేక మంది మాటల చేత, కుయుక్తి చేత, అబద్ధముల చేత రకరకములుగా మోసపోతూ ఉన్నారు. అనేక విధములుగా నష్టపోతున్నారు. అనేక మంది అప్పుల బాధలో కూరుకుపోతున్నారు. కొంతమంది ఆర్థికంగా దెబ్బతింటూ ఉన్నారు. కొంతమంది మాయ మాటల చేత మోసగించబడి వారి జీవితాల్లో నష్టాన్ని పొందుకుంటున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈ లోకంలో మనము ఎవరెవరినో మోసం చేస్తూ ఉంటాం. కానీ దేవునిని మోసగించాలని మనం తలంచవచ్చేమో, కానీ దేవుడు వెక్కిరింపబడడు. ఎంతోమందిని స్నేహితుల్ని మోసగిస్తుంటాం, బంధువుల్ని మోసగిస్తుంటాం, ఇరుగు పొరుగు వారిని మోసగిస్తుంటాం, మన ప్రక్కనున్న ఇంటి వారిని మోసగిస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందరినో మోసగించి ఏదో లాభం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాం. కానీ దేవుని మాత్రము మోసగించితే దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మాట గలతీయుల్లో ఉన్నటువంటి దేవుని సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు వ్రాస్తున్న మాట. ఇందులో ఆత్మీయమైన విషయాలు, సంగతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీవు మోసపోతూ దేవునికి మహిమ తేలేని స్థితిలో ఉంటే అది నీకు మాత్రం నష్టం. దాని ఎఫెక్ట్ దేవుని మీద పడదు, కానీ దాని పర్యవస్థానం, ప్రతిఫలం నువ్వే పొందుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మరి ఈ సమయంలో మనుషులు ఏ విధముగా మోసపోతున్నారో బైబిల్ నుండి 3 రకాలు చూద్దాం. మొట్టమొదట రకము మనం చూచినట్లయితే మనిషి తనకు తానే మోసం చేసుకుంటూ ఉన్నాడు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో మనము చూచినట్లయితే ఇక్కడ ఈ వాక్యం రాయబడి ఉంది. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదట మనిషి తనకు తానే మోసం చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. ఎందువల్ల మనం మోసపరుచుకుంటామంటే ఇతరులను వట్టివారిని చేసి మనమే జ్ఞానులమని అనుకొని అతిశయించడం వల్ల. మరి ఎప్పుడైతే నీవు జ్ఞాని అని అనుకుంటావో ఎదుటి వ్యక్తిని తృణీకరించడం, ఎదుటి వ్యక్తి మాట తీసుకోకపోవడం, ఎదుటి వ్యక్తి యొక్క సలహా తీసుకోకపోవడం, ఈ కారణాలను బట్టి నీ ఒక్కడవే ఒక తీర్మానం చేసుకోవడం, నీ ఒక్కడవే ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల
మనం మోసపోతూ ఉంటాం. కొరింథీలో ఉన్న సంఘంలో 3వ అధ్యాయంలో మాట్లాడుతూ శరీర సంబంధము, ఆత్మ సంబంధములనే పదాలు మరి ఇక్కడ వాడబడ్డాయి. మరి లోకానుసారమైన మనుషులు, ఆత్మానుసారమైన మనుషులు ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. శరీరానుసారమైనటువంటి మనుషులను చూస్తున్నాం, ఆత్మానుసారమైనటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. శరీరానుసారులకి ఆత్మానుసారులకి ఇప్పుడు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. శరీరానుసారుడు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో ఈ భౌతిక సంబంధంగా చదువు, ఉద్యోగము, కారు, ఇల్లు, వెండి, బంగారము, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, స్టేటస్ సింబల్స్, వీటి వెంటే ఆత్మానుసారులు కూడా మరి వెంటపడడం చూస్తూ ఉన్నాం. వాటి యందు అతిశయపడడం భౌతిక విషయంలో మనం చూస్తున్నాం లోకరీతిగా. అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. దావీదు కీర్తన 53:2 ఏం రాయబడిందో మనం చూస్తాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. చూసారా, ఈ రోజుల్లో ఎంత అజ్ఞానంలో మానవుడు పడిపోతున్నాడు, మానవుడు తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. మరి గమనించవలసినటువంటి విషయం, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో వివేకం కలిగి దేవుణ్ణి వెతకకుండా లోకం వైపు మన దృష్టిని మళ్లించి మరి మనకు మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి వెతకడం మాని లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును వెతుకుతూ నిన్ను నీవే మోసపరుచుకుంటే దానికి దేవుడు వెక్కిరింపబడాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరొక లోపం ఏంటంటే నేను జ్ఞానిని అనుకోవడం. శ్రద్ధ కలిగి ప్రార్థించవు, శ్రద్ధ కలిగి సంఘానికి రావు, శ్రద్ధ కలిగి దైవజనుని మాటలు అస్సలు వినవు, పాటించవు. ఏమంటే మాది క్రైస్తవ కుటుంబం కదా, మా తాత క్రైస్తవుడు, మా తాత ముత్తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను సండే స్కూలు నుండి వాక్యము నాకు బాగా తెలుసుకున్నాను, చిన్ననాటి నుండి దేవుడు నాకు తెలుసు. ఈ జ్ఞానంలో బ్రతికేస్తున్నాం. కానీ నామినల్ క్రిస్టియన్స్గా ఉంటున్నాం, మరి మెకానికల్ క్రిస్టియన్స్గా ఉంటున్నాం, ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా ఉంటున్నాం. కానీ నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలంగా మనము బ్రతకడం లేదు. క్రీస్తు మాటలను మనం గ్రహించడం లేదు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరని మత్తయి సువార్త 13:15 చక్కగా వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మాట వినడం లేదు. మనం ఇక్కడ ఏమి రాయబడిందో మనం గమనిస్తాం. ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రోవి ఉన్నది. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి మనం వినుట మట్టుకు వింటున్నాం కానీ గ్రహించు మట్టుకు గ్రహిస్తున్నాం కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుభవించలేక మనకు స్వస్థత కొద్ది కూడా లేదు. ఈరోజు ఆత్మీయమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉన్నాం. ఆరోగ్యకరమైనటువంటి వాక్యమును మనము భుజించడం లేదు. అందువల్ల దేవుని వాక్యము మనము తృణీకరిస్తున్నందువల్ల మన హృదయం ఎలాగున్నదంటే క్రువి ఉన్నది అని రాస్తున్నాడు. ఎంత కఠినమైన మాట! మన హృదయం క్రువినందువల్లనే దేవుని మాటలు వినలేకపోతున్నాం, మరి జ్ఞానంతో కూడిన మాటలు వినలేకపోతున్నాం, దేవుడు చెప్పినటువంటి పనులు మనం చేయలేకపోతున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనమే జ్ఞానులం అనుకొని, మనమే బుద్ధిమంతులం అనుకొని, మనమే తెలివిగలవారం అనుకొని మనము ఓన్ డెసిషన్స్, మరి మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నందువల్ల మనము మోసపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, చాలామందిలో విశ్వాసుల్లో, బోధకుల్లో, మరి కాపర్లో కూడా ఇట్టి పరిస్థితిని మనము గమనించగలుగుతున్నాం. నాకంటే ఆయన పాటకాడా, మాటకారా, ప్రసంగికుడా, ఆ సభకు ఏమి వెళతాములే అని ఈరోజు చాలామంది ఆయా సంఘాలు గిరిగీసుకొని ఏం చేస్తున్నారంటే దేవుని సభలకు వెళ్ళడం లేదు, సువార్త కూడికలు వెళ్ళడం లేదు. దేవుని వాక్యము కొరకు పరుగులెత్తే బిడ్డలు కావాలా. ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు అన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పి దేవుడు దైవజనుడిని పంపించి మన మధ్యలో దేవుని వాక్యము వినబడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సంఘ కాపర్లు ఈ రోజుల్లో మరి దడులు కట్టుకొని గిరులు గీసుకొని సంఘాన్ని తొక్కి పెడతా ఉన్నారు. సంఘాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విననీయకుండా చేస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దీనికి ఎవరు కారకులు? కాపర్లు కారా? వారు దేవుని ఆత్మీయత జీవితంలో ముందుకు నడవడం వారికి ఇష్టం లేదు. ఎందువల్లనంటే వారు ఆ సంఘానికి ఎక్కడ వెళ్ళిపోతారని భయము, భీతి, ఆందోళన. నా సంఘం ఎక్కడ ఒరిగిపోతుంది,
నా సంఘం ఎక్కడ తగ్గిపోతుంది అని భయము కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలు అలాంటి భయం ఎందుకు? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలు భయపడుతున్నారు. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనల్ని మనం మోసపరుచుకోవడం. మనల్ని మోసపరుచుకోవడము చాలామంది విశ్వాసుల్లో, బోధకుల్లో, కాపర్లో కూడా ఇటు పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యము వింటున్నాం కానీ, గ్రహిస్తున్నాం కానీ మన హృదయమునకు స్వస్థత లేదు. మనకు ఏమాత్రము కూడా మన హృదయము కురవి ఉన్నదని దేవుని వాక్యములో చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలామందిలో ఒక విధమైనటువంటి అతిశయం, నాకంటే ఆయన పాటకాడా, నాకంటే ఆయన మాటకారా, నాకంటే ఆయన ప్రసంగికుడా అని అనుకొని ఈరోజు కాపర్లు కూడా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నారు. ప్రియమైన బిడ్డ, దైవజనులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, మనము పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్కి వెళ్ళి దేవుని వాక్యం వినాలి. ఎప్పుడు మనం బోధకులుగా ఉండడం కాదు. బోధకులకే కఠినమైన శిక్ష, బోధకులకి కఠినమైన శిక్ష తీర్పు రోజున. కాబట్టి మనము బోధించడం మాత్రమే కాకుండా మనము కూడా కొన్ని కాన్ఫరెన్సెస్కి వెళ్ళి, సువార్త సభలకు వెళ్ళి దేవుని యొక్క వాక్య అనుభవాలు నేర్చుకోవాలి. మన సంఘానికి నేర్పించాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాగా మనం చేస్తున్నందువల్ల మన సంఘాన్ని మనము మోసపరుచుకుంటున్నట్టుగా, మన వ్యక్తిగత జీవితాన్ని మోసపరుచుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఓబద్య 1:3 మనం చదివితే, హృదయ గర్వం చేత, చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, హృదయ గర్వం చేత మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉన్నాం. మొదటిగా జ్ఞానము మోసపుచ్చినదైతే, రెండవది హృదయ గర్వం. ఇది నాకు ఏమీ తక్కువ అని భ్రమలో, భావనలో మనిషి బ్రతికేస్తున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, లోకంలో నాకు లేనివి ఏమిటి? మంచి ఇల్లు, ఉద్యోగము, కారు, బంగళా, బంధువులు, పేరు ప్రతిష్టలు, బ్యాంక్ బ్యాలెన్సు, ఫారెన్ ట్రిప్పులు, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. నా పిల్లలు నేను ఆనందిస్తూ ఉన్నా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచిపోయి మోసపోవడం, దేవుణ్ణి విడిచే మోసం. సాతానుడు ఏం చేస్తుందంటే, సమృద్ధిలో దేవుణ్ణి మర్చిపోయేదానికి అవకాశం ఉంది. సాతానుడు యొక్క పని అది. మనకు అన్నీ సమృద్ధినేసి, అన్నీ ఎర్రలు వేసి, నీకు అన్నీ ఉన్నాయి కదా, దేవుడు ఎందుకు? దేవునితో నీకు పనేమి? ఆలయంతో నీకు పనేమి? సహవాసాలతో పనేమి? సువార్త సభలతో నీకేం పని అని మన హృదయంలో బీజం వేసి ఎక్కడికి పోనీయకుండా సాతానుడు సంఖ్యలతో బంధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ విధంగా దేవుణ్ణి మర్చిపోయి విడిచి మోసపోవడం జరుగుతుంది. దేవుని మర్చు జనులందరూ పాతాళానికి దిగిపోదురని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరొక విషయము మనం చూస్తే, 2వ దినవృత్తాంతాలు 26:16 మనం చూస్తే, ఉజ్జియా జీవితం. ఉజ్జియా ఎంతో ఆశీర్వదించబడ్డాడు, ఎంతో దేవుణ్ణి ఆశ్రయించినాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అతను ఒక రాజుగా నియమించబడ్డాడు. అతనికి సైన్యం ఉంది, సిపాయిలు ఉన్నారు, పెద్ద సంపద ఉంది అతనికి. అయితే అతను బాగా ఐశ్వర్యం పొందుకున్న తర్వాత అతడు ఏం చేయబడ్డాడు? హృదయంలో గర్వించినాడు. దయచేసి ఇక్కడ మనం చూస్తాం 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతని మనస్సున గర్వించి చెడిపోయాను. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన బాగా దేవునిలోకి అభివృద్ధి పొందిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఆయన హృదయంలో గర్వించి చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకప్పుడు దేవాలయంలో యాజకులు బలిపీఠ సన్నిధిలో ఉన్నారు. ఉన్నపాటున వచ్చి ఈ ఉజ్జియా, నేను కూడా యాజకుడు కావాలా, నేను కూడా పాస్టర్ కావాలా. ఈ రోజుల్లో చాలా మంది ఉబలాట పడుతున్నారు. దేవుని సేవ అంటే చిన్న విషయం కాదు. నువ్వు దేవుని చేత అభిషేకించబడి ఉండాలా, దేవుని చేత పిలుపు పొంది ఉండాలా. దేవుడికి నేను సమర్పించుకున్నానని నువ్వు చెప్పడం కాదు, దేవుడు చేత నువ్వు ఏర్పరచబడి ఉండాలా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు యాజకులు చేయవలసిన పనులు 7 సాక్రిమెంట్స్ ఉన్నాయి. హస్తనిక్షేపణ, మరియు బ్యాప్టిజము, మరి ప్రభురాత్రి భోజనము, మరి ఉత్తర క్రియలు, వివాహము, ఇలా 7 సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు ప్రతిష్ఠించబడినటువంటి అభిషేక్తుడు మాత్రమే దీనికి యోగ్యుడు. ఈ రోజుల్లో ఎవరంటే వాళ్ళు ప్రభు బలు ఇవ్వడం, ఎవరంటే వాళ్ళు బ్యాప్టిజం ఇవ్వడం, ఎవరంటే వాళ్ళు వివాహాలు చేయడం కాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యాజకుని యొక్క చేతులు మన మీద పడేదానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. యాజకులు చేతులు పెట్టి మన మీద ప్రార్థన చేసేదానికి అభిషేకించబడిన వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరంటే వాళ్ళు చేతులు పెడితే మనలోనికి దురాత్మలు ప్రవేశిస్తాయి. ఎంతోమంది నా జీవితాల్లో చూశాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి వారు నా దగ్గరికి వచ్చి మరి దురాత్మల చేత బంధించబడిన వారు
మరి బయటపడ్డారు. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ ఉజ్జియా అయితే నేను యాజకుని పని చేస్తాను, ఆ యాజకుడు వేసే ధూపాన్ని నేను వేస్తానని చెప్పి యాజకుల్ని ఎదిరించి బలిపీఠం లోపలికి వచ్చేసాడు. ఆయన బలిపీఠం లోపలికి వచ్చి ఆయన ధూపం వేశాడు. యాజకులు గద్దించారయ్యా, ఇది యాజకుల పనే కానీ ఇది మీ పని కాదని ఉజ్జియాని హెచ్చరించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. కానీ యాజకుల మాట కూడా ఉజ్జియా వినకుండా హృదయంలో గర్వించి ఏమైపోయినాడు, యాజకులు వేయవలసిన ధూపాన్ని మరి ఉజ్జియా వేశాడు. అందువల్ల అతని పరిస్థితి ఏమైపోయింది తెలుసా? వెంటనే అతని నొసట కుష్ఠరోగము వచ్చింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన రాజుగా తీసివేయబడ్డాడు. తర్వాత ఊరి వెలుపట మరి అతనిని పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త సుమ, ఈరోజు మనము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, డాక్టర్ పని డాక్టర్ చేయాలా, మంగళవాడు పని మంగళవాడు చేయాలా, టీచర్ పని టీచర్ చేయాలా, యాజకుల పని యాజకులు చేయాలా, అభిషేకించబడిన వారు చేయాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, యాజకులు చేయవలసిన పని ఉజ్జియా చేసి హృదయంలో గర్వించి నేను కూడా యాజకుడు అయిపోవాలని అతిశయముతో మరి ఆ కార్యాన్ని చేసినందువల్ల వెంటనే తన నొసట కుష్ఠరోగము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి ఎవరైతే అతిశయిస్తారో, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఎవరైతే అతిశయిస్తారో, అతిశయించేవాడు ప్రియమైనటువంటి బిడలారా దేవుని బట్టి అతిశయించాలే తప్ప నీ ఐశ్వర్యమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ శౌర్యమును బట్టి, నీ జ్ఞానమును తెలివిని బట్టి, నీ వివేచనను బట్టి, నీ డబ్బును బట్టి కాదు అతిశయించవలసింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము మనం చూస్తే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారు. చాలా మంది ఈ రోజుల్లో వాక్యాన్ని వినేదానికి ఇష్టపడడంలా, బోధలు చేసేదానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా పుట్టకొడుగుల్లాగా పిగిలిపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు బోధకులు కాకుండుడి అని. అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరు? అందరూ దేవుని వాక్యం చెప్తే వినేవాళ్ళు ఎవరు? ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు విను మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తుండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వాక్యము వినడము, దానిని అనుసరించడం, ఆ వాక్య ప్రకారం అనుభవించడం. 3 కార్యాలు మనలో ఉండాలి: వినుట, అనుసరించుట, అనుభవించుట. ఈ లోకంలో ఒక మనిషిని మోసం చేయడానికి అతన్ని నమ్మి ఇంకొక మనిషి ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవుడు తనకు తానే మోసపరుచుకుంటూ ఉన్నాడు. ఎలా అంటే వాక్యం వినినంత వరకే కానీ దాని ప్రకారం జీవించకుండా, ప్రవర్తించకుండా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని మనము మోసపుచ్చుకోకుండా మనం జీవిస్తాం. 2వ విషయం చూస్తాం, సెకండ్ పాయింట్, ఎదుటివాని ద్వారా మోసపోవడం. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదట మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది ఈ ఎదుటివారి ద్వారా మోసపోతున్నాం. వారు చెప్పే తీయని మాటలు, వ్యర్థమైన మాటలు మనము విని మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యేసయ్య మరి వారితో శిష్యులతో ఇలా చెప్తున్నాడు, ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు వ్యర్థమైన మాటలు చెప్తారు, దేవుని పేరట వచ్చి వ్యర్థమైన మాటలు చెప్తారు, కమ్మని మాటలు చెప్తారు, మన ఇళ్లలోకి జొరబడతారు. కాబట్టి అనేకమైన మాటలు, అబద్ధ బోధలు చేస్తారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వెలుగుదూత ఈ లోకంలోనికి ప్రవేశించింది. కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసపడనీయకుండా చూసుకోండి. ఎవరంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ మన ఇళ్ల కాడకు వచ్చి వాళ్ళు చెప్పేది సరికాదు, వీళ్ళు చెప్పేది సరికాదు, ఇదిగో వాళ్ళు ఇలాగా చెప్తారు, ఇదిగో ఇలా చెప్తారని చెప్పేసి ఆ వాక్యం ఎత్తే చూపించి మనల్ని మోసపుచ్చేదానికి వస్తాడు. సాతానుకు కూడా వాక్యం తెలుసు బాగా. యేసు ప్రభుని శోధించేటప్పుడు వాక్యం ఎత్తే శోధించింది సాతాను. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు. ఎదుటి వాని ద్వారా మోసపోవడం చూసారా? ఇదిగోనమ్మా, రేపు వచ్చే నెలకంతా కూడా నేను మీకు చెల్లిస్తాను, నేను తప్పకుండా ఇస్తానని అవసరానికి తీసుకుంటారు డబ్బులు. తర్వాత ఏమైపోతారు? మాయమైపోతారు. చాలామంది ఈ రోజుల్లో ఇదిగో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఇదిగో మీకు నేను అది చేస్తాను, ఇది చేస్తానని డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కొంతమంది. తర్వాత ఉద్యోగాలు ఇప్పించేది లేదు. ఆ వ్యక్తిని చూస్తే అతడు ఎప్పుడో ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటాడు.
ఈ విధంగా అనేక మంది మోసం చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది మన కుటుంబాలకి జొరబడి వాళ్ళు కమ్మని మాటలు చెప్పి, వ్యర్థమైన మాటలు చెప్పి వాళ్ళు మోసగిస్తారు. అందుకని 24:6 వచనంలో ఏం రాయబడింది, దయచేసి చూడండి. చాలా మంది ఈ రాకడ దినాల్లో నేనే క్రీస్తునని చెప్తారు. పలువురిని మోసపరిచే వాళ్ళు వస్తారు. ఈ విధంగా దేవుని వాక్యం మనకు చెప్పబడతా ఉంది. వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న శ్రోతలారా, ఇంతమంది మాటలతో మోసం చేసే వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది, అది కూడా దేవుని పేరట మాటలతో. ఎంతో దౌర్భాగ్యం ఇది. దేవుని మాటలతో మనల్ని మోసగించే వాళ్ళు ఉంటారు. దేవుని అడ్డం పెట్టుకొని, చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, బ్రతకడం నేర్చుకొని బ్రతకుటకు ఈ విధంగా చేస్తారు. బ్రతకడం నేర్చుకోవడం కోసం అబద్ధమైన మాటలు దేవుని పేరట చెప్తుంటారు, దేవుని అడ్డం పెట్టుకొని. మరి ఈ రోజుల్లో మనం గమనించాలా, మరి ఇలాంటి వ్యక్తుల్ని మనము కనిపెట్టాలా, అది కూడా దేవుని పేరట మాటలతో. కాబట్టి మనిషి ఎదుట కనబడడం ఆలస్యం. దేవుడు నీ గురించి మనకు చెప్తున్నాడు. ఇంకా మనుషులు ఏదో వారిని లక్ష్య పెట్టాలని దేవుడి పేరున లేనిపోని సంగతులు ఆకట్టుకునే వ్యక్తులు కొందరు మరి ఉన్నారని పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. వ్యర్థమైన మాటలతో ఎవడు మిమ్మను మోసపరచనీయకుడి. 1 కొరింథీ 5:33 వచనంలో మనకు ఒక మాట ఉంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. ఇదిగో మోసపు చేష్టాలు, మోసపు కార్యాలు చేసి మనల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా దుష్టులు. వీళ్ళు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. పులిసిన పిండిలో వేస్తే ఆ పిండి అంతా పులిసిపోతుంది. అలాగే ఒక దుష్టుడు చాలు సమాజాన్ని బాధ పెట్టేదానికి, సమాజంలో అసమాధానం కలిగించేదానికి. ప్రియమైనటువంటి బిడ్డలారా, లోకంలో ఒక సామెత, 6 నెలల స్నేహం చేస్తే వారు వీరవుతారట. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. కాబట్టి 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరులైపోతారు. యవన సమాజంలో ఈ పరిస్థితిని మనం ఎక్కువగా గమనించవచ్చు. ప్రియులారా, దుష్ట సాంగత్యము, లోకము అనేకమైన వ్యసనాలకు గురి చేసి బానిసలైన వారు, సిగరెట్ మొదలు పబ్బల వరకు, వారితో మంచివారు స్నేహం చేస్తే వారిని కూడా అదే పాపంలోకి లాగేస్తుంటారు. మొదట సరదా అని చెప్పి మొదలుపెట్టి వీరు ఎంతో మోసపోతారంటే దానిలో మరి సందేహం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ మోసపోయి ఆ అగాధంలో పడిపోయిన తర్వాత ఇక వారు ఏమాత్రం రాలేనంత మోసపోతాడు. రోమా 6:16 వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దేనికైతే, ఏ పాపానికైతే మనం దాసులుగా అప్పగించుకుంటామో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ఈ దుష్ట సాంగత్యం వల్ల మోసపోతూ మంచి నడవడికని చేరుకుంటున్నారు. క్రైస్తవ సమాజంలో కూడా ఈ పోకడలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దేవుడు మన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇతరులను బట్టి నువ్వు మోసపోవద్దు. రోమా 16:18 వచనంలో ఒక మాట రాయబడింది. పాపము నుండి విమోచింపబడి మీరిప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైనారు. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీరము బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ రీతిగా నడుచుకోవాలి. కానీ ఇతరులు మనకేం చేస్తుంటారంటే ఇంపైన మాటల వల్ల, ఇచ్చకపు మాటల వల్ల నిష్కపటమైన మనసులను మోసపరుస్తున్నారు. మరి రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. సంఘములోనికి నూతనముగా వచ్చిన ఆత్మలను ఉద్దేశిస్తూ చెప్తున్నటువంటి మాటలేవి. సంఘంలో ఎవరైతే నూతనంగా ప్రవేశిస్తారో, కొంతమంది సంఘమును చేర్చే వ్యక్తులు మన మధ్య ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి వారు దేవుని వాక్యమును విన్నేరు, పక్క వారిని చెడుపుతూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు,
విమర్శిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఇంపైన మాటలు చెప్పడం వల్ల ఆకర్షించబడతారు. లోక సంబంధమైన విషయాలను, ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా వారే గనులైనట్లు, వారికి ఏదో ప్రత్యేకత ఉన్నట్లు మాటల ద్వారా, ఇంపైన మాటల ద్వారా మరి అనేక మంది విశ్వాసులను ఆకర్షిస్తూ ఉంటారు. ఆ విధంగా స్నేహం పెంచుకొని తరువాత ఇచ్చకపు మాటలు మొదలు పెడతారు. వారేదో మంచివారని నిరూపించుకున్నట్టుకు, అనిపించుకున్నట్టుకు ఇతరులను గుర్చి ఇచ్చకములు, లేనిపోని మాటలు, తప్పుడు మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఇతరులను గురించి విమర్శించడం, ఇలాంటివన్నీ చెప్పి ఆ నిష్కపటమైనటువంటి క్రొత్తగా వచ్చినటువంటి ఆ నిష్కపటమైన విశ్వాసుల్లో, మనసుల్లో విషబీజాలు నాటి మరి వారి వైపు ఆకర్షించుకుంటారు. అటువంటి మోసపు కార్యములు కలిగినటువంటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో చాలా చాలా మాటలు రాశాడు. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇటువంటి వాళ్ళని ఏ విధంగా పోలుస్తున్నాడంటే, ఇచ్చకపు మాటలు మాట్లాడి మోసగించే వారిని బైబిల్లో వృషభములని, సింహములని, కుక్కలని, గురుపోతులు, మరి పందులు, తోడేళ్ళని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము బహు జాగ్రత్తగా ఇతరుల ద్వారా మోసపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు మనకు సెలవిస్తున్నాడు. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, మూడో రకమైనటువంటి గుంపు సాతాను వల్ల మోసపోతాడు. సాతాను వల్ల మోసపోతాడు. సాతానుడు చాలా యుక్తి గలవాడు, చాలా కమ్మని మాటలు చెప్పి మోసం చేస్తాడు. మరి అంత మాత్రమే కాక మరి అబద్ధం చెప్తాడు. అబద్ధానికి జనకుడు. ఆ కార్యాలే మనలో కూడా ఉంటున్నాయి. సాతానుని యొక్క బీజాలే మనలో ఉంటున్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ చూస్తే, దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినదేమిటి అని అడిగాడు. స్త్రీ ఏం చెప్పింది? సర్పం నన్ను మోసపుచ్చింది, అందువల్ల నేను ఈ పండు తిన్నానని. మొదట నుండి అపవాది అయిన సాతాను పని మోసపుచ్చడమే. ఆకాశము నుండి పడింది మొదలుకొని మనుషులను మోసపుచ్చడమే, దేవునికి వ్యతిరేకంగా మనుషుల్లో పనిచేయడమే. ఏదేను తోటలో ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి సాతాను సర్పం రూపంలో వచ్చి మొట్టమొదట దేవుని మాటను అసత్యమని చెప్పింది. రెండవదిగా చూస్తే ఆ వృక్షము ఆహారమునకు మరి మంచిది అని చెప్పింది, శరీరాశ. మూడవది చూస్తే కన్నులకు అందమైంది అని చెప్పింది, నేత్రాశ. వివేకంనిచ్చు రమ్యమైనది అన్నది, జీవపుడంబం. ఈ 3 కార్యాలు చెప్పి అవ్వను మోసపరిచి ఇరకాటంలో పెట్టి శాపం తెచ్చే విధంగా సాతానుడు అవ్వను మోసపుచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే ఒక మాట రాయబడి ఉంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. సర్వలోకమును మోసపుచ్చడమే సాతాను యొక్క పనిగా పనంగా పెట్టుకున్నాడు. సాతాను తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ప్రతి మనుషుణ్ణి మోసపుచ్చడమే పనిగా పెట్టుకుని ఎరవేసి బలహీనపరుస్తూ దేవునికి దూరం చేయడమే దాని ముఖ్యమైన పని. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధికి, ఆలయానికి పోనీయకుండా, ఉపవాస ప్రార్థనలకు పోనీయకుండా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు పోనీయకుండా, సువార్త సభలకు పోనీయకుండా, దేవునిని మరి సమీపించకుండా, దేవుని దగ్గరికి రానియకుండా, దేవుణ్ణి దూరం చేయడమే సాతాను ప్రాముఖ్యమైన పని. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 2:11లో ఒక మాట రాయబడింది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలు ఎరిగినటువంటి వారం కాము. అది సైతాన్ని ఏమేం పనులు చేస్తుందో మనకు బాగా తెలుసు. ఎఫెసీ 6:11వ వచనంలో, వీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రాకడి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి మనం. సాతానుడు మనల్ని పడగొట్టేసే విధంగా అనేకమైన కార్యాలు చేస్తాడు. మొట్టమొదట నువ్వు దేవుని యెడల ప్రేమ కలిగి ఉన్నావు, ఆలయానికి వెళ్ళే దానికి ఎంతో ఆసక్తిగా ఉన్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థన చేసేవాడివి, నువ్వు ఉపవాసాలు ఉండేవాడి, మంచిగా దేవునికి కానుకలు ఇచ్చేవాడి, దేవుడంటే ఎంతో ఇష్టం నీకు, దేవుడంటే ఎంతో ప్రేమ. అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, నీకు మొదటి ఉండినటువంటి ప్రేమను నీవు వదిలితివని ఎఫెసీ సంఘాన్ని యోహాను ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఎఫెసీ సంఘాన్ని గద్దిస్తూ చెప్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? మొదటి ప్రేమను గుర్తు చేసుకో. మొదటి ప్రేమను గుర్తు చేసుకొని మారు మనసు పొందు. నువ్వు రిపెంటెన్స్, మారు మనసు పొందు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మారు మనసు పొంది నీవేం చేయాలా?
మరలా మొదటి క్రియలు చేయాలి. రిపీట్, మళ్ళా తిరిగి ఆ మొదటి క్రియలు చేయాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సాతాను వలన మోసపోకూడదు అనుకుంటే దేవుడిచ్చే శక్తిని పొందుకొని ఈ సైతాన్ ద్వారా నేను మోసపోకూడదని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున 3 విషయాలు మనం తెలుసుకున్నాం. తనకు తానే మోసపుచ్చుకుంటున్నాడు, రెండవది ఇతరుల ద్వారా మోసపుచ్చుకుంటున్నాడు, మూడవది సాతానుడి వల్ల మోసపుచ్చుకుంటున్నాడు. మరి సాతానుడి వలన మోసపోకూడదు అనుకుంటే ఈరోజు నీవు దేవుడిచ్చే శక్తిని పొందుకొని మన జీవితంలో ముందుకెళితే సాతానికి అపజయము, ఓటమి కలుగుతుంది, క్రీస్తుకు మహిమ కలుగుతుంది, నీవు మహిమపరచబడతావు. ఆ విధంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితంలో మోసపోయి కన్నీరు కారుస్తున్నావు. అమ్మా తల్లి, ఏ విషయంలో మోసపోయావు? ఏ విషయంలో నువ్వు మోసపోయి చింతిస్తున్నావు? నీ చింత మొరడు ఎక్కువ చేసుకుని ఏం ప్రయోజనం? యేసు ప్రభు దగ్గరికి రా, దేవుడు నీ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు. ఎన్నో విషయాల్లో నువ్వు మోసపోయావు. నీ బిడ్డల విషయాల్లో, నీ ఆస్తి విషయాల్లో, నీ ఆర్థిక విషయాల్లో, అనేక విషయాల్లో, మరి నీ ఉద్యోగ విషయాల్లో, నీ యొక్క కుటుంబ జీవితం విషయాల్లో ఎన్నో కోకొల్లలు మోసపోయినావా తల్లి? అయ్యా మోసపోయినావా? అయితే ప్రభు దగ్గరికి రా. ఈరోజు నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు. ఆయన నీకు ఆస్వాదించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పరలోకంలో నుండి తొంగి చూస్తున్నాడు, ఎవరు నా యొద్దకు వస్తారా అని. ప్రియమైనటువంటి బిడ్డలారా, నిజమైన దేవుణ్ణి ఎరగండి. యేసే మనల్ని రక్షించే దేవుడు, యేసే మనల్ని కాపాడే దేవుడు, యేసే మనకు విడుదలనిచ్చే దేవుడు. ఆ విడుదల నీకు కావాలా? యేసు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, నీవు ఒకవేళ మోసపోతే యేసు ప్రభుని నమ్ముకో. మరి ఆ మోసకరమైన జీవితం నుండి వేరుపరిచి నిన్ను తన ప్రియమైనటువంటి బిడ్డగా తన కౌగిట్లోనికి చేర్చుకొని మరి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు వగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రాలు. ఈరోజు మోసపోకుడి అనే శ్రేష్టమైన అంశము ద్వారా నీ బిడ్డలు ప్రభా యేసుతో ప్రతి క్షణం అనే కార్యక్రమంలో నీ మాటలు విన్నారు ప్రభా. ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబము ఒకవేళ ఏ విషయంలో మోసపోయారు నా తండ్రి, వారు అవగాహన చేసుకుంటూ ఈ వర్తమానము ఎంతో దోహదపడినట్లు సహాయం చేయండి ఆయన. నా తండ్రి, వెనక జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందు జీవితంలో వారు మోసపోకుండా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవించినట్లయితే ప్రభా, సాతానుడు మా దగ్గర నుండి దూరం అయిపోతాడు ప్రభా. యేసయ్యా, ఎల్లప్పుడూ మేము దైవ సాన్నిధ్యములో జీవించి నీ కొరకు ఉన్నట్లయితే సాతానుడు మమ్మల్ని మోసపుచ్చలేడు ప్రభా. కనుక నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ ఆలయానికి వచ్చి నేను స్తుతించగలిగే భాగ్యం దయచేయండి ప్రభా. మేము నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకొరకే ఈ చక్కని వర్తమానము మాకు తెలియపరిచి హెచ్చరిస్తున్నావు తండ్రి. ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలను మీరు బహుగా ఆశీర్వదించండి. కుటుంబంలో ఏ బిడ్డలైతే శ్రద్ధగా వచ్చి నీ వాక్యాన్ని విని నాయన లేఖనాలను పరిశోధిస్తూ నా తండ్రి పరిగ్రహిస్తూ నీ వాక్యాన్ని గైకొన్నారు, ఆ వాక్యాన్ని విని దానిని అనుసరించి అనుభవించుటకు సహాయం చేయమని ఈ కొద్ది విన్నపములు యేసు నామమున వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. యేసుతో